మీరు మీకు ఓ ఇబ్బంది వస్తే మీరు చెప్పవలసింది లోకంలో ఉన్న వాళ్ళకి కాదు, ముందు చెప్పవలసింది మీ పూజా మందిరంలో ఈశ్వరుడికి. ఈశ్వర, నాకు ఇటువంటి ఆపద వచ్చింది, నువ్వు నన్ను గట్టెక్కించు అని చెప్పవలసి ఉంటుంది. మీరు మీకు ఓ ఇబ్బంది వస్తే మీరు చెప్పవలసింది లోకంలో ఉన్న వాళ్ళకి కాదు, ముందు చెప్పవలసింది మీ పూజా మందిరంలో ఈశ్వరుడికి. ఈశ్వర, నాకు ఇటువంటి ఆపద వచ్చింది, నువ్వు నన్ను గట్టెక్కించు అని చెప్పవలసి ఉంటుంది. మీరు మీకు ఓ ఇబ్బంది వస్తే మీరు చెప్పవలసింది లోకంలో ఉన్న వాళ్ళకి కాదు, ముందు చెప్పవలసింది మీ పూజా మందిరంలో ఈశ్వరుడికి. ఈశ్వర, నాకు ఇటువంటి ఆపద వచ్చింది, నువ్వు నన్ను గట్టెక్కించు అని చెప్పవలసి ఉంటుంది. మీరు మీకు ఓ ఇబ్బంది వస్తే మీరు చెప్పవలసింది లోకంలో ఉన్న వాళ్ళకి కాదు, ముందు చెప్పవలసింది మీ పూజా మందిరంలో ఈశ్వరుడికి. ఈశ్వర, నాకు ఇటువంటి ఆపద వచ్చింది, నువ్వు నన్ను గట్టెక్కించు అని చెప్పవలసి ఉంటుంది. మీరు మీకు ఓ ఇబ్బంది వస్తే మీరు చెప్పవలసింది లోకంలో ఉన్న వాళ్ళకి కాదు, ముందు చెప్పవలసింది మీ పూజా మందిరంలో ఈశ్వరుడికి. ఈశ్వర, నాకు ఇటువంటి ఆపద వచ్చింది, నువ్వు నన్ను గట్టెక్కించు అని చెప్పవలసి ఉంటుంది. మీరు మీకు ఓ ఇబ్బంది వస్తే మీరు చెప్పవలసింది లోకంలో ఉన్న వాళ్ళకి కాదు, ముందు చెప్పవలసింది మీ పూజా మందిరంలో ఈశ్వరుడికి. ఈశ్వర, నాకు ఇటువంటి ఆపద వచ్చింది, నువ్వు నన్ను గట్టెక్కించు అని చెప్పవలసి ఉంటుంది. మీరు మీకు ఓ ఇబ్బంది వస్తే మీరు చెప్పవలసింది లోకంలో ఉన్న వాళ్ళకి కాదు, ముందు చెప్పవలసింది మీ పూజా మందిరంలో ఈశ్వరుడికి. ఈశ్వర, నాకు ఇటువంటి ఆపద వచ్చింది, నువ్వు నన్ను గట్టెక్కించు అని చెప్పవలసి ఉంటుంది. మీరు మీకు ఓ ఇబ్బంది వస్తే మీరు చెప్పవలసింది లోకంలో ఉన్న వాళ్ళకి కాదు, ముందు చెప్పవలసింది మీ పూజా మందిరంలో ఈశ్వరుడికి. ఈశ్వర, నాకు ఇటువంటి ఆపద వచ్చింది, నువ్వు నన్ను గట్టెక్కించు అని చెప్పవలసి ఉంటుంది. మీరు మీకు ఓ ఇబ్బంది వస్తే మీరు చెప్పవలసింది లోకంలో ఉన్న వాళ్ళకి కాదు, ముందు చెప్పవలసింది మీ పూజా మందిరంలో ఈశ్వరుడికి. ఈశ్వర, నాకు ఇటువంటి ఆపద వచ్చింది, నువ్వు నన్ను గట్టెక్కించు అని చెప్పవలసి ఉంటుంది.